మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన అంతా కేసీఆర్ డ్రామా అని కేసీఆర్ టీడీపీ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను కొని పార్టీ నడుపుతున్నాడని గోవా మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడేసిందని మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి కేఆర్ పాల్ ఆరోపించారు. ఇక చౌటుప్పల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని బీజేపీ టీఆర్ఎస్ అవినీతి పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. కేసీఆర్ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను కొంతామని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాడని ఆరోపించారు. రాజుల మీటింగ్ పెట్టి మాదిగల మీటింగ్ పెట్టి ప్రతి కులానికి కుల నాయకులకి 2 కోట్లు హైదరాబాద్ తీసుకెళ్లి ఒక్కొక్కరికి 50,000 నుంచి 1 లక్ష రూపాయలు యావరేజ్ వాటర్ను కొంటున్నాడు. పశువులు కొన్నట్టే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పశువుల కంటే వరస్ట్గా తయారయ్యారు, పందుల కంటే వరస్ట్గా తయారయ్యారు. కనుక ఇప్పుడున్న 119 ఈ పందుల లాంటి ఎమ్మెల్యేల్ని పశువుల లాంటి ఎమ్మెల్యేల్ని చిత్తుగా ఓడించి, ఎందుకంటే 100 కోట్లు బీజేపీ ఇస్తానంటే తీసుకుంటున్న వాళ్ళు ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ ఇస్తానంటే ఎంత ఇచ్చి టీడీపీ ఎమ్మెల్యేల్ని పేర్లు చెప్పాలా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ? టీడీపీ పార్టీ పేరు మారింది టిఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కొనడానికి రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పు చేసి మిగిలిన 5 లక్షల కోట్లని వృధా చేస్తూ ఇప్పుడు ఎలక్షన్